హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాము. ఇక్కడ కాకరకాయ ముక్కలతో నేనైతే ఫ్రై చేస్తున్నాను అనమాట. కాకరకాయ ముక్కల్ని ఎండలో పెట్టి ఒక 1 అవర్ తర్వాత ఫ్రై చేస్తున్నాను. నార్మల్గా కాకరకాయ ఫ్రై అయితే కాకరకాయ ముక్కలు కట్ చేసి ఎమ్మటే చేసేస్తాం కదా నార్మల్గా. కాకపోతే నేను ఒక 1 అవర్ ఎండలో కాకరకాయ ముక్కలను పెట్టి ఎండిన తర్వాత ఫ్రై చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. తినే వాళ్ళు కూడా తింటారనమాట. అలాగే టేస్టే కాదు, మన హెల్త్ కూడా చాలా చాలా మంచిది. కాకరకాయ పులుసు, కాకరకాయ కూర లేదంటే కాకరకాయ ఫ్రై, కాకరకాయతో ఏది చేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే చాలా హెల్త్కి మంచిది కదా. కాకపోతే కాకరకాయ తినని వాళ్ళు చాలామందే ఉంటారు, ఎందుకంటే చేదు ఉంటుందని. కానీ చేదు మన హెల్త్కి చాలా మంచిది. ఈ రోజుల్లో చాలామంది కాకరకాయని ఇష్టపడుతున్నారు, కొంతమంది మాత్రం తినని వాళ్ళు ఇంకా ఉన్నారనమాట. సో నేనైతే ఇక్కడ చాలా సింపుల్గా చేసేస్తున్నాను. 1 అవర్ మాత్రమే ఎండలో పెట్టాను ఈ కాకరకాయ ముక్కలు. పెట్టిన తర్వాత ఇలా అయితే అయిపోయాయి అనమాట. ఎక్కువసేపు ఉండకూడదు, ఎందుకంటే ఫ్రై అయిన తర్వాత మనం అన్నంలో వేసుకొని తింటా అంటే కాకరకాయ ముక్కలు గట్టిగా అవుతాయి. అందుకని జస్ట్ ఒక 1 అవర్ మాత్రమే ఎండలో పెట్టి ఇంకా ఫ్రై చేసేయడమే. చాలా తొందరగా రెడీ అవుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్టు, పసుపు వేసి కలిపి ఈ కాకరకాయ ముక్కలు అందులో వేసి కలపడమే. మొత్తానికైతే సిమ్లో పెట్టి చేసేయాలి, ఎందుకంటే హైలో పెట్టినా మీడియంలో పెట్టినా మాడిపోతాయి మళ్ళీ, అలాగే టేస్ట్ అస్సలు బాగోదు. సిమ్లో పెట్టి చేయాలి, తొందరగా రెడీ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎండలో పెట్టి పక్కనే పెట్టాము కాబట్టి తొందరగా జస్ట్ ఆయిల్లో కొంచెం వేపితే సరిపోతుంది అనమాట. ఇక్కడైతే పసుపు, అల్లం వేసిన తర్వాత ఈ కాకరకాయలు అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. సిమ్లో పెట్టే చేస్తున్నాను. ఇంకా వేసి మొత్తం కలిపేయాలి. ఒక 1 మినిట్ తర్వాత కొంచెం సాల్ట్, అంటే తగినంత సాల్ట్, కారం కూడా కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం కూడా కొంచెమే వేసాను. వేసి కలిపి ఇంకొక 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే పప్పు చారు కానీ లేదంటే టమాటా చారు కానీ ఉన్నప్పుడు ఇలా చేసుకొని తినవచ్చు, లేదంటే నార్మల్గా రైస్లో వేసి కూడా కలుపుకొని తినవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. నేనైతే అప్పుడప్పుడు ఎక్కువగా ఇలాగే చేస్తుంటాను, ఎందుకంటే అసలు పాడవదు. ఒక 1 వీక్ వరకు అలాగే ఉంటుంది. ఎండినవి కాబట్టి అసలు పాడవదు. అలాగే మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇంకా నిల్వ ఉంటుంది. నేనైతే ఇక్కడ రైస్ అయిపోయింది, ఇంకా లంచ్ అయితే చేస్తున్నాను. నాకు ఇష్టమైన కాకరకాయ ఫ్రై చాలా చాలా టేస్ట్గా ఉంది. ఓకే అండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.